నమస్కారం మేడం. నమస్తే తమ్ముడు. ఇప్పుడు అందశ్రీ మన మధ్య లేరు. అందశ్రీ ఒక కవి, మీరు ఒక కవియత్రి. మీ పరిచయము ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, దాన్ని వివరించండి. అందశ్రీ అన్న లేడు అనే పెద్ద లోటు మాటలతో చెప్పలేండి. కరెక్ట్. తెలంగాణ సమాజం యావత్తి, తెలుగు సాహితీ లోకమంతా పేద ధనిక బీద అని కాకుండా, ప్రాంతాలు కాకుండా, కులమతాలు, నిజంగా నేను ఈ మధ్య కాలంలో చూసిన అన్నయ్య ఇంకా కొన్నేళ్ళు బతికుంటే రాజ్యాంగబద్ధమైన ఎన్నో సంరక్షణ కార్యక్రమాలు కూడా చేపట్టేటు. అన్నయ్య లేని లోటు నిజంగా సాహితీవేత్తగానే కాదు, దేవుడిచ్చిన అక్కాభావాన్ని మమ్మల్ని నూరారా ఒకరినొకరు నిలుచుకునేవాళ్ళం. అది కూడా తీరని లోటు. యావత్ తెలంగాణకే తీరని లోటు. చాలా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ 4 రోజులుగా జరుగుతున్న పరిణామాలను. ఒక్కొక్క ఆయన శోకమే శ్లోకమైందని చెప్పుకుంటున్నాం. ఆయన జీవితము అబ్బా నిజంగా అసలు చాలా ప్రతి సాహితీవేత్త, ప్రతి పౌరుడు తెలుసుకునే జీవన పాఠమే ఆయన జీవితం. అయితే ఒక కవయిత్రిగా, ఒక సాహితీవేత్తగా ఉన్న నాకు అన్నయ్య మొదటగా సాహితీవేత్తగానే తెలుసు. శివకమ్మ వాన శినకమ్మ, నేల తల్లడిల్లే చూడు బతుకమ్మ. శినుకమ్మ వాన శినుకమ్మ, నేల చిన్నబోయే చూడు బతుకమ్మ. మేఘాల దాగుండి పోకమ్మ, ఆగ మేఘాల మీదను రావమ్మ. మేఘాల దాగుండి పోకమ్మ, ఆగ మేఘాల మీదను రావమ్మ అంటూ బతుకమ్మ సినిమాకు అన్నయ్య పాట రాసింది. ఆ బతుకమ్మ సినిమాతోనే నాకు అందశ్రీ అమ్మకు పరిచయం. ఇది 2008. 2008లో తెలంగాణ ఉద్యమం బాగా ఉన్న సమయంలో బతుకమ్మ పాట, మామూలుగా తెలంగాణ పాట ఆయుధమైనట్టే బతుకమ్మ ఆట పాట కూడా ఒక ఆయుధమైంది. ఆ సందర్భంలోనే బతుకమ్మ సినిమా టి ప్రభాకర్ గారు తీశారు. ఆ సినిమాకు అందశ్రీ అన్నయ్య పాటలు మాటలు కూడా రాశారు. ఆ సందర్భంలో ప్రభాకర్ గారు నా PhD పుస్తకాన్ని, బతుకమ్మల పైన తొలి పరిశోధన గ్రంథం, అది తను విశాలాంధ్రలో తీసుకొని, అప్పట్లో ఫోన్ అవైలబుల్ లేకపోవడం వల్ల వారు దేవరకొండకు వచ్చారు నా దగ్గరికి. వచ్చినప్పుడు ఆయన మాట్లాడింది ఏంటంటే, అమ్మ అందశ్రీ గారు దానికి మాటలు పాటలు రాస్తున్నారు, కానీ బతుకమ్మ పాటలు ఒరిజినల్ గా మీ నుండి కావాలి, మీరు పాడతారని తెలుసు, మంచి పాటలు ఇవ్వండి అమ్మా అన్నప్పుడు మళ్ళీ నేను హైదరాబాద్ కు, నేను మా శేఖర్ సార్ కలిసి రావడం, ఒక 4-5 సార్లు ఇలా వచ్చిన ప్రతిసారి అందశ్రీ అన్న కూడా స్టూడియోలో ఉండేవాడు. అక్కడ మాకు పరిచయం ఉంది. బతుకమ్మతోనే బంధం. బతుకమ్మ లాగానే నన్ను అన్న చూసేట్టు. సాహిత్యంలో ఏమనేదంటే నాకు కూతురు గుర్తొస్తుంది. ఈరోజు అందశ్రీ అన్న మాటలు, స్పీచెస్ విన్నప్పుడు మనకు అర్థమవుతుంది. పాట పాడేవాడు సాహిత్యంతో పాటు జనాన్ని కదిలిస్తుంది. ఎవరైనా పాట పాడితే కేవలం గాయకుడు అనడం ఏంటి, పాటలో హావభావాలు, భావం, సందేశం, ఐక్యత తెచ్చే పవర్ ఉంది. కాబట్టి పాటను రాసిన కవికి కావ్య గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదే సందర్భంలో బతుకమ్మ విషయంలో వచ్చినప్పుడు, బతుకమ్మకు కావ్య గౌరవాన్ని ఇచ్చావమ్మా, వందనం. అయితే అన్నయ్యది ఒక ప్రత్యేకత ఉండేది. మనం నమస్తే అనకముందే అన్న శరణగతమ్మ, నమస్తే అమ్మ, ఇట్లా అక్క. అసలు చాలా ఆ మాటలన్నీ కూడా చాలా చాలా అద్భుతం అండి. ఇది అపురూపం కూడా. తెలుగు సాహిత్యం, తెలుగు తల్లి, నేల తల్లి, కన్న తల్లి, నిజంగా ఎంత మంచి బిడ్డని అన్నారు. కారక జన్ముడు, ఖచ్చితంగా కారణజన్ముడే. మంచి మాట అన్నారు. ఆయన కారణజన్ముడే. కారణజన్ముడు ఎందుకు వస్తాడో, ఎందుకు పోతాడో, తన పని అయిపోయి పని చేసి ఎట్లా వెళ్తాడో అలా వెళ్ళినట్టు అనిపిస్తుంది. కానీ బాగా దగ్గరగా ఉన్నాం ఈ మధ్య కాలంలో అత్తాబావాన్ని. అన్న ఇంకా అంటే ప్రశాంతంగా చేయాలనుకున్న కొన్ని పనులు మాత్రం మిగిలిపోయాయి. అవి కూడా చెప్తాను. చెప్పండి. ఒక సాహితీవేత్తగా ఈరోజు అన్నయ్యకు
అక్షయ నీరాంజలి ఇవ్వాలనుకుంటున్నాను. అదే నేను అడగాలనుకున్నా. మీరు ఒక కవయిత్రి, ఆయన కవి, ఆయన గురించి మీ అనుబంధం పట్ల ఉన్న భావం కానీ వ్యక్తపరిచేందుకు ఏమన్నా మీరు చెప్పగలుగుతారా మా ప్రేక్షకులకు? చెప్పకుండా ఈ సందర్భం ఇలా వస్తుంది అనుకోలేదు. కరెక్ట్. ఊహించలేదు. అందశ్రీ అన్న లోతు ఒక సందర్భంలో వాళ్ళ బావతో మాట్లాడుతూ వేసే ప్రతి అడుగులో నీ ఎత్తు తెలుస్తుంది, నువ్వు మాట్లాడే ప్రతి నిడుగులో నీ లోతు తెలుస్తుంది అని వాళ్ళ బావని మెచ్చుకున్నాడు. ఆ సందర్భంలో ఇంకా మళ్ళీ ప్రపంచానికి వెంటనే సందేశం, ప్రకృతిని నేర్చుకో, ప్రకృతి నుంచి నేర్చుకో, కానీ ప్రగల్భాలు పలకకు అని సమాజానికి ఒక చిరుకు కూడా ఇచ్చాడు. కరెక్ట్. అసలు అంతెత్తు మనిషిని సాహిత్యంలో ఆయన ఒక సముద్రం. కాకపోతే నా కవిత అంటే మహాశిఖరం, లోతైన సముద్రం, మహాసముద్రం. స్ఫూర్తి నీవు, స్మృతివి నీవు, దారి గమ్యం నీవు. స్ఫూర్తి నీవు, స్మృతివి నీవు, దారి గమ్యం నీవు. అనుబంధం ఆత్మీయత రూపం నీవు. అన్నా మాయన్న అందశ్రీ అన్నా. అభినవా కాళిదాసు వందశ్రీ వందనం. నేటి బమ్మర పోతన్న అందశ్రీ వందనం. అంబ జగదాంబ అమ్మ బసరాంబ. అందరు నీవు, అందరు నీవు, సాహితీ గ్రంథం నీవు. అందశ్రీ అన్నా అందుకో వందనం. పుట్టుకలో పెరుగుటలో జీవన గమనంలోన ఆటుపోటులన్నీ ఉన్న సంద్రమై నిలిచావు. నీ మాట నీ పాట వేదానికి రూపముగా. నీ మాట నీ పాట వేదానికి రూపంగా ఎదురించి ఎదిగావు సాహితీ సింహవై. మానవత్వ విలువలకే గర్జించిన సింహమై, గర్జించిన సింహమై, గర్జించిన సింహమై. అందశ్రీ అన్న నీకు అక్షరాంజలి, అక్షరాంజలి. స్ఫూర్తి నీవు, స్మృతివి నీవు, దారి గమ్యం నీవు. అనుబంధం ఆత్మీయత రూపం నీవు. అన్యాయం ఎదిరించే అస్త్రాలు నీ పాటలు. అన్యాయం ఎదిరించే అస్త్రాలు నీ పాటలు. ఐకంగా నినదించు గొంతుకులు నీ కవితలు. అక్షరాల ఆయుధాల తూటాలను సంధించి సమాజపు వనములో పూల పరిమళాలు పూరించిన అన్నా వందనం. అక్షర పుష్పాంజలి, అక్షర పుష్పాంజలి. స్ఫూర్తి నీవు, స్మృతివి నీవు, దారి గమ్యం నీవు. వేకువ ప్రాభాతమై ప్రత్యూష వేళవై క్రాంతివై సాయమై భ్రాంతుల తొలగించినావు, భ్రాంతుల తొలగించినావు. నూటికో కోటికో ఒక్కడు అన్నావు, ఆ ఒక్కడు నీవే అన్నా వందనం. కోట్లాది గుండెలలో అమరయోధుడైనావు, అక్షరయోధుడ నీకు అక్షరాంజలి. చాలా బాగా రాసిండ్రు, చాలా బాగా పాడారు. అందశ్రీ గారు ఏ లోకంలో ఉన్నా గాని సంతోషిస్తారు. అన్న మనశ్శాంతి
కలుగుతుందంటే ఏం చేయడానికైనా సిద్ధమే. నిజంగా ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉండింటది. ఎందుకంటే ప్రశాంతత ఆయన నినదించింది, ఒక్కొక్క ఆయన చేసిన ప్రతి పని ఒక చరణం లాగా అయ్యింది. అంటే అందశ్రీ అన్న రాసిన చాలా పాటలు తెలుసు, నాకే కాదు ప్రపంచానికి తెలుసు. ఆయన ఎక్కడ కూడా నేను పాడుతుంటే నాకు అన్న గుర్తొస్తుంది. ఆయన పాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ ఒక అక్షరం పొందుకోదు, స్పష్టంగా ఉంటుంది ఆ మాట పలికెత్తి. సరే, అది సింహం లాగానే గర్జిస్తాడండి ఆ మాటలలో. అసలు ఏం చెప్పదలుచుకున్నా భయపడే మనస్తత్వం లేదు. కులాలు, మతాలు, ప్రాంతాలు వీటన్నింటికి అతీతమైన విశ్వ నరుడు అన్నయ్య. ఆయన సాహిత్యం కూడా విశ్వమానవత్వాన్ని కోరుకుంది. చాలా చాలా సంతోషం. ఇప్పుడు ఇంకొకటి తెలిసిన విషయము, ఆయన ఒక్క నదిని సందర్శించాలి అనుకున్నప్పుడు ఆయన యావత్తు ప్రపంచంలో ఉన్న నదులన్నీ సందర్శించేలా చేసింది రామచంద్రం గారని. దాని గురించి మీకు ఏమన్నా వివరణ తెలిసి ఉంటే చెప్పాలి. అయితే అందరూ అన్నయ్య అదే చెప్తుంటాడు, అరే కవి జనం కోసం బతకండ్రా, జనమంతా నా లోకం అంటాడు అన్నయ్య. ఆ జనంలో నుంచే ఎంతో మంది ఆయన కోసం నిలబడ్డారు. ఆయన వ్యక్తిత్వాన్ని ఏనాడు చంపుకోలేదు, ఎవరికి తలదించలేదు. కానీ ఆయన పక్కన దించడు, వంచడు. ఎవరైనా ఎక్కువ నక్రా ఇదే అంటాడు అలా బావతో, ఎక్కువ నక్రా చేస్తే బావ వాని తల వంచుతా, వాళ్ళు ఎవరన్నా కానీ అంటే మంచి కోసము మనము భగవంతుని అవతారాలు చూసినప్పుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాము. సాహితీ పరంగా అన్నయ్య అభినవ పోతన్న. పోతన్న ఆనాడు తన కవిత్వాన్ని ఎట్లా అమ్ముకోవడానికి సిద్ధపడలేదో, అన్నము నీరు ధూప ఏమి చూసుకోలేదు. మనము కొత్త ఇంట్లో కూడా ఆయన పడుకున్న సాప చూస్తే అది ఎంత అంటే ఒక చిన్న సాప మీద ఆయన పడుకుని తప్ప ఆడ ఇంకేం లేదు. కడుతున్న ఇంటి దగ్గర కూడా, ఇంటి దగ్గరికి పోతే కూడా ఆయన చాలా అంటే ఎంత నిరాడంబరంగా ఉంటాడు, చాలా అంతే. అటువంటి మనిషి ఖండాలన్నీ తిరిగి ఎలా సాధ్యం అంటే ఆయన మీద ఉన్న అభిమానమే, జనం ఆయన పట్ల పెంచుకున్న ప్రేమ. అంటే ఇక్కడ మానవుడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఓ అంటూ అన్న గొంతెత్తి పాడినప్పుడు మానవత్వం ఉన్నవాడు ఎక్కడన్నా కనిపిస్తే ఆయనకు దండం పెడతాడు అని మనం అనిపించింది ఆయన పాటలు. ఆ పాటలు నేను తర్వాత మీకు పాడి వినిపిస్తా, ఈ నదుల సందర్భంలో చెప్తున్నా. అలాంటి వ్యక్తులు ఆయనకు దగ్గరుండి ఈ మధ్య కాలంలో కూడా 3 నెలల పాటు వెళ్ళొచ్చాను. ఇష్టంగా పిలుచుకొని తమ ఇంట్లో ఉంచి అన్ని చూపించి పంపించారు జనం. ఆయన ఎవరి కోసం పాకులాడలేదు, ఇది తిరగడం కోసం డబ్బు కోసం పాకులాడలేదు. తన అభిమానులే తనకు డబ్బు, నగ, ఆస్తి, ఐశ్వర్యం అని ఆ నదులన్నింటినీ కలుపుతూ తిరిగి వచ్చాడు. కాబట్టి ఆ నదుల మీద కావ్యం కూడా రాస్తూ ఉన్నాడు అన్నయ్య. ఆ కావ్యం కూడా పూర్తి కాకపోవచ్చు, ఎందుకంటే రాస్తున్నాను అని చెప్పాడు. అయితే ఇక్కడ ఒక సందర్భం ఏంటి అంటే, అందరూ సాహిత్యాన్ని పోషించే వాళ్ళు ఉన్నప్పుడే సాహిత్యం బతుకుతుంది కదా. అన్నయ్య అవన్నీ చూసినోడు కాబట్టి వాక్కులమ్మ ప్రచురణలు అని పెట్టుకున్నాడు. ఇంకా ఏమనేటోడంటే, చదువుకోలే, బడికి పోలే, చూసి చదవడం వచ్చు, రాయడం కూడా రాదు అన్నకు. కానీ నువ్వు బడికి పోయేదేంటి, నేను నీ తలలొచ్చి కూర్చుంటా అన్నదట అమ్మవారు. ఆయన ఆ అమ్మవారు తన గొంతు ద్వారా తన మెమరీ కూడా చాలా అండి, 30 ఏళ్ల కిందగా 40 ఏళ్ల కింద విన్న పద్యాన్ని కూడా చక్కగా చెప్పేటాడు. అయితే ఈ సాహిత్యం అంతా బతికితే రేపటి తరానికి ఆధారం అవుతుందని మనం నిప్పులవాగు 1200 రూపాయలతో 1300 పేజీలు ఇంచుమించు, అంటే ఆ రోజు గలమెత్తిన వాళ్ళు, కలం పట్టి రాసిన వాళ్ళు అందరివి అందులో ఉంచారు. ఇలా తన వాక్కులమ్మ ప్రచురణ ద్వారా అటు ఆధ్యాత్మికత, ఇటు భావసారూప్యత, ఇంకొక వైపు అభ్యుదయం. అంటే రేపు కవి ఎట్లుండాలా,
సుద్దాల అశోక్ తేజ గారిది ఈ మధ్య కాలంలోనే ఒక పుస్తకం తీశారు. గంగా భగీరథ ప్రయత్నం మీద అశోక్ తేజ గారు ఒక కొత్త కోణంతో రాశారు. అది అన్నయ్య పుస్తకం రూపంలో తెచ్చాడు. అదే సందర్భంలో సౌందర్య లహరి అమ్మవారి మీద ఆ వ్యాఖ్య రాసిన పుస్తకాన్ని వెలుగులోకి తెచ్చారు. ఇక తనకే దేవుడుగా భావిస్తాడు శ్రీరామ్ సార్ అని. ఎంతో మంది ఆయనకు శిష్యులు ఉన్నారు. ఆ శ్రీరామ్ సార్ గారు శేఖర్ సారు మన అందశ్రీ అన్న తీసుకొని పోయింది సార్ని. ఆ రోజు సార్ ఒక అద్భుతం చూపించినప్పుడు, చాలా గొప్ప అద్భుతం అది. ఆ అద్భుతం చూసినప్పుడు వాళ్ళ భావం చూసి బయటకు వచ్చి ఇట్లా అని, బావా నేను 20 ఏళ్లకెళ్ళి శ్రీరామ్ సార్ దగ్గర ఉన్నా, వస్తున్నా, కానీ నిన్ను చూడగానే అద్భుతం చూపించాడు. అద్భుతం ఏంటి తెలుసుకోవచ్చు. ఇలా చూస్తూనే సారు చేతిలో విభూతి సార్ చేతిలో పెట్టాను. 20 ఏళ్ల పరిచయంలో ఏనాడు అందశ్రీ అన్నికి అది దక్కని. శేఖర్ సారు వీరిద్దరు పోయినప్పుడు తీస్తారు చేతిలో పెట్టి చూసి అద్భుతంగా, అంటే ఇంత పవిత్రమైన మనిషి అన్నట్టు ఇంకా బాగా అంటూ ప్రేమ పెంచుకున్నా. ఆ శ్రీరామ్ సార్ గారు హసిత బాష్పాలు అని ఆయన రాసిన కావ్యం, ఒకే దీర్ఘ కావ్యం. అది ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పిలిచి మరీ ఆవిష్కరింపజేసినారు అన్నయ్య. అంటే ఆ వాక్కులమ్మ ప్రచురణ, అంటే తను ఒక కాలు పెట్టి ప్రశాంతంగా నా పిల్లలకు ఒక ఇల్లు ఇవ్వగలుగుతున్నా అన్న భావన ఎప్పుడైతే తన మనసులోకి వచ్చిందో, మనసుకు కొంత ప్రశాంతత జరిగిందేమో, వెంటనే తన ద్వారా పుస్తకాలను ప్రచురించడం మొదలుపెట్టింది. అంటే అది ఎంత నిష్కల్మషమైన ప్రేమ, ఎంత సాహిత్యం పట్ల అభిమానం, చాలా చాలా అసలు ప్రతి మాటలో అదే. ఎంత మందో ఇప్పుడు మనం ఇట్లా నడుస్తూ పోతున్నప్పుడు పక్కన ఎవరున్నారు అనేది గమనించుకోము కదా. ఇలా అన్నయ్య ఆగిపోయాడని తెలవంగానే ఆయన ఎంతమందితో మన గురించి మాట్లాడిండు, మనం ఆయనతో ఎంతమందితో మాట్లాడినాం. అందరి నుంచి ఫోన్లు, ఎలా ఉన్నారు మీరు, బాగుంది, ఎట్లున్నారు, అయ్యో సార్కి ఇట్లా అయిపోయింది, ఇది ఎట్లా అయింది, అదే ఇట్లా. అంటే ఒకటైతే కరెక్ట్, సాహిత్యం అజరామరం, నిస్వార్థమైన మనిషి ఎల్లకాలం బతుకుతాడు. దానికి రూపమే అందశ్రీ అన్న. ఆయన మన జనగామ తాలూకా, అక్కడ రేబట్టిగాలి ఇప్పుడైతే గ్రామంలో మన సిద్దిపేటలో ఉంది. 61లో జన్మించారు తను. జూలై చిన్న వయసులోనే 64 ఏండ్లే. 64 ఏళ్ళే పుట్టి ఎప్పుడు కూడా ఏమనేది, ఎప్పుడన్నా ఈరోజు కొంచెం కాలు కొద్దిగా వీక్ అనిపించింది అని అంటే వెంటనే నాకేమవుతుంది బావ, ఏం లేదు తిరుగుతా కదా ఊకే, అందుకని వచ్చింది అంతే, 20 ఏళ్ళు బతుకుతా అనేది. అది చిత్రమే ఇదైతే. ఇట్లా అంటే సాహితీ లోకమంతా దుఃఖించేది ఉంది. ఇంకొకటి, ఆ రోజు మీరు కార్తీక వనభోజనంలో ఉన్నప్పుడు ఫోన్ వచ్చిందని చెప్పారు. అప్పుడే ఇమీడియట్ కుప్ప కూలిపోయినా అని ఆయన మాటల్లో చెప్పాడు మీతోటి. బావగట్టని చెప్పాడు. అప్పుడే ఇమీడియట్లీ హాస్పిటల్ అడ్మిట్ అయితే బతుకునేమో అది అందరం అనుకుంటున్న ముచ్చటే. కానీ వెంటనే బావతో ఎంబడే ఏమన్నాడు, ఏం లేదు బావ కొంచెం నీరసం అయిందంటే, నేను బాగున్నా అని అన్నాడు. అశ్రద్ధ అని అనుకోవాల్సిందే. ఎందుకంటే ఆ రోజు సార్కి ఫోన్ చేసినప్పుడు రమేష్ పక్కనే ఉన్నాడు డ్రైవరు. 5 గంటల వరకు కొత్తింట్లోనే ఉన్నాం సార్, మేము ఇంట్లో దింపొచ్చాను బాపుని, ఇప్పుడైతే బానే ఉన్నాడు అన్నారు. కాకపోతే కొంత అశ్రద్ధ అని అనుకోవాలి. నాకు తెలిసినంత వరకు ఆత్మస్థైర్యం ఎక్కువ. అది కరెక్టే, అది ఉండాలి, ఉండద్దని నేను అంటలేను. కానీ కాకపోతే అట్లాంటప్పుడు ఒక కుప్ప కూలినప్పుడు ఇమ్మీడియట్లీ హాస్పిటల్ అడ్మిట్ పరిస్థితి రాకపోతుంది. శ్రద్ధ చేయడం వలన మళ్ళా, ఎందుకంటే ఈ 3 స్ట్రోక్లు వస్తాయి ప్రతి వాళ్ళకి తెలుసు. ఫస్ట్ ది లైట్ కి వచ్చి వెళ్ళింది, తర్వాత ఏదైతే వచ్చిందో అది అక్కడే అయిపోయింది. దానికని నా ఆవేదన ఏంటంటే, ఆయన ఇంకా బ్రతుకుంటుండే అసలు సమాజంకి ఇంకా ఎన్నో పనులు గాని కవిత్వాలు గాని ఇంకా అందించవలసింది ఉండే అని నాకు అనిపిస్తుంది. నాకు ఇంకా అదే విషయంలో కదా ఎప్పటికప్పుడు చెప్తుండే కదా వాళ్ళ బావతో ముచ్చట్లని. అయితే నాకేంటంటే వాళ్ళిద్దరు ముచ్చట పెడుతుంటే నేను చూసి సంతోషపడేదాన్ని. నా వంతుగా భోజనం మంచి, అక్క నీ చేత బువ్వ కావాలి మంచిగా అంటే అది వడ్డియడం, మాట్లాడడం. కాకపోతే కవిత్వంలో మేమిద్దరం చాలా సార్లు కూర్చునేవాళ్ళం చర్చలలో కొంతవరకు. అయితే ఒక్కసారి ఆత్మీయ అనుబంధం వేరు,
నీ మళ్ళీ సాహిత్య అనుబంధం ఇది వేరు, రెండు ఉన్నాయి. రెండు ఉండేది ఆ ఇంట్లో, అదే ప్రత్యేకత అన్నమాట. అసలు అటు సాహిత్యంలో ఏంటంటే ఒకరోజు అన్నయ్య వచ్చే వరకు నేను కవిత్వం మట్టి తత్వం మహోజ్వల గీతం అని ఒక దీర్ఘ కవిత రాస్తున్నాను. అదేంటి అంటే మనిషి జీవము, మట్టి, అనుబంధాలు, స్వార్థాలు, లేదంటే ప్రపంచాన్ని అంతా కూడా నేను నా కవిత్వంలో చూపిస్తుంది. అన్నయ్య దాంట్లో వివరించాను. దాంట్లో కవితా వస్తువు కూడా అదే. అయితే ఇది మట్టి తత్వం అంటూ నడుస్తుంది అన్నట్టు. ఇది మట్టి గీతం, ఇది మహోజ్వల గీతం. అయితే ఇది ఎప్పుడైతే అన్నయ్య కంటబడింది అది ఆ బుక్ అట్లా ఉంది. ఏంటి బావా అంటే అక్క రాస్తుంది ఇట్లా అంటే చూసిండు. అమ్మ ఇంకా అక్క ఒక్క నిమిషం కూర్చుంటావా, ఇట్లా కూర్చో అంటే కూర్చుంటే ఏంటి ఆ బుక్ నాకు చూపియవా, రాయి ఒక్కసారి చదవరాదు అంటే చదివినా వస్తుందక్క చాలా బాగుంది, ఇక్కడ ఈ పదం పెడితే ఎట్లుంటది అని ఒకటి రెండు పదాలు చెప్పి తర్వాత లేదు నీ దీర్ఘం నీ లోతు నేను చూడాలి కదా, ఎంబడ ఇదేం పెట్టకక్క మళ్ళీ నేను వస్తా, ఒక్కరోజు నన్ను నోచుకోరాదు, మీ ఇద్దరు మీ ఇంట్లో నేను ఉంటా. ఈ పుస్తకాన్ని డిసెంబర్లో నా చేతికి ఇవ్వాలి, జనవరిలో ప్రెస్కి ఇవ్వాలి, వాక్కులమ్మ నెక్స్ట్ ప్రచురణ ఇదే. అసలు అన్న చేత ముందు మాట రాపించుకుందాం అనుకున్నా, నేను అంతవరకే అనుకున్నా ఆ పుస్తకానికి. ఇప్పుడే చెప్పొద్దు రాస్తుంది మీ గురించి అదే అసలు. అంటే అక్కడ కూడా ఒక అద్భుతం చూడండి. లేదమ్మా నువ్వు సరస్వతి తల్లివి, నీకు ముందు మాట ఏంది అంటే నేను అన్న సాక్షాత్తు అమ్మవారే నీ తల మీద ఉంది, కాదు మీరు చేయాలంటే నేను దీవెన కాదమ్మా పుస్తకమే నేను తెస్తా అన్న మాట విన్నప్పుడు చాలా పులకించిపోయాం. ఆ బుక్ ఇరికి తెచ్చుకున్నాను నేను డిసెంబర్లో వెళ్ళేలోపు పూర్తి చేద్దాము. ఆ మిగతా కొన్ని పేజీలు కూడా ఆ నోట్బుక్ కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు పట్టుకొని వచ్చిన. అన్నయ్య టైటిల్స్ కూడా 3 పెట్టాడు, దాని మీద 2-3 రోజులు చర్చించింది మనతో. ఈ లోపల మేము కూడా కొంత గ్యాప్ అయిపోయింది, ఇటు రావడం పోవడం. అన్నయ్య కూడా ఇంటి పనులలో తొందరగా ఆయన మనల్ని విడిచి వెళ్తారని మనకేం తెలుసు అసలు అనుకోలేదు. చాలా లోటు అబ్బా. అసలు నేను చూస్తుంటేనే ఏ కవికండి గండపెండేరాలు దొరికేది ఆ రోజుల్లో విన్నాం గాని అన్నయ్య ఒక్కొక్కటికన్నా అద్భుతం అక్క. ఈ రోజు ఒక ముఖ్యమంత్రి పదవి మీద ఉన్న ముఖ్యమంత్రి పాడి మొయ్యడం అంటే చాలా గొప్ప విషయం. అసలు దానికి రేవంత్ రెడ్డి గారికి కవివరుల పక్షాన అన్న పక్షాన నేనైతే వందనాలు చెప్పుకుంటున్నాను. అందరూ చెప్పవలసింది. ఎందుకంటే మహాశిఖరం, ఆ మహాశిఖరాన్ని ఈడ పెట్టుకొని భుజస్కంధాల మీద పెట్టుకొని ఒక తండ్రి లాగా ఒక కొడుకు లాగా. ఇంకొకటి అక్కడ మనం బాగా గమనిస్తే మన సంస్కారం, తెలంగాణ సంస్కారం చూపించిండు అక్కడ ముఖ్యమంత్రి గారు. అన్నకి అది చాలా ఇష్టం. ఆ సంస్కారాన్ని చూపించినప్పుడు కూడా అసలు ఆయన ఆత్మ కొంత సంతోషించుంటది. తప్పనిసరి సంతోషించింది. అసలు జనాలు కూడా మాటలుగా మాట్లాడుకుంటున్నారు. ఏంటి చర్యతోటి ముఖ్యమంత్రి శిఖరం కూడా చాలా ప్రజల్లో పెరిగిపోయింది. చాలా ఆయనది కూడా పెరిగిందండి. ఒక్కటండి, పువ్వు చుట్టూ ఉంటే ఆ దారానికి విలువ వస్తుంది, పువ్వు ఎక్కడ వికసిస్తే ఆ పరిమళం ఆ బజార్కి అంత వస్తుంది. అట్లా ప్రతిదీ వారిది అద్భుతమని నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఇప్పుడు నాడు కాళిదాసు మన అందశ్రీ గారి నేటి కాళిదాస్ అని నేను అంటాను, మీరేమంటారు? అది 100% నా మొదటి దాంట్లోనే రాసుకున్నాను. అభినవ కాళిదాసు అందశ్రీ, నేటి బొమ్మర పోతన అందశ్రీ. ఇంకొకటి పోతన గారు వరంగల్ జిల్లాలోనే అక్కడ పుట్టారనేది కూడా దాని మీద చారిత్రకంగా కొన్ని చర్చలు నడుస్తున్నాయి. ఏదైనా మన తెలంగాణలో వరంగల్ కు దగ్గరలో ఇటు నల్గొండ జిల్లా అనుకున్న ఇటు వరంగల్ జిల్లా అనుకున్న మధ్యలో జంగాము దగ్గర రేవతిలో పుట్టిన అన్నయ్య పోతని అంటే లోకకవి కూడా. ఆయన లోకకవి. ఇంకా ఏంటి అంటే చక్కగా పాటలు పాడుతూ ఉంటాడు. కాబట్టి అసలు మనం అన్నమయ్య త్యాగయ్యలు ఆ భగవంతుని గురించి వాడుకున్నారు. ఈ అన్నమయ్య ఈ త్యాగయ్య ఈ అందశ్రీ అన్న అమ్మవారి గురించి గాని జనం గురించి పల్లె గురించి ఆయన చెప్పినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటది ఆ పాట అంటే, పల్లె నీకు వందనాలమ్ము ననుగన్న తల్లి తల్లి నీకు వందనాలమ్ము అంటూ పల్లె తల్లికి వందనం పెడుతూనే
ఒక సందర్భంలో ఆ, ఆ, అటు పల్లెకు వందనం పెడుతూ ఇటు తల్లికి, అంటే నన్ను పెంచిన తల్లి, కన్న తల్లి పెంచిన తల్లి అనేది శ్రీకృష్ణుని లాగా అన్నకు కూడా ఉంది. అట్లాంటి వాళ్ళ సందర్భంలో కూడా అంటే ప్రతి బిడ్డ తన తల్లికి మళ్ళీ జన్ముంటే పుట్టాలనుకుంటారు. అందశ్రీ అన్న మాత్రం ఈ నేల పైన మళ్ళీ పుట్టాలనుకుంటాడు. తెలంగాణ నేల పైన పుట్టాలి అని అనుకున్నాడు. అక్క మీకు తెలిసే ఉంటది, నేను ఈ మధ్యనే యూట్యూబ్ లో చూశాను, వరంగల్ జిల్లాల అంటే నాడు కాకతీయులు పాలించింది ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి వ్యక్తిది, మహోన్నతమైన వ్యక్తి గాని రుద్రమ్మదేవి గురించి గాని చాలా చక్కగా పాట పాడు. 1200 సంవత్సరాల చరిత్ర 12 నిమిషాలు. రైట్. గలగల 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 గల్లు చూడు ఓరు గల్లు చూడు అంటూ ఆయన రాసిన ఆ పాటలో అసలు అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. అసలు అంటే ఆయన ఉన్నప్పుడే ఈ పాటలు వెలుగులో చూసావి, ఇక ఇంకా ఇప్పుడైతే జనం నోటిల మీద అవి అట్లా గలగల గలగల పాడుతూనే ఉంటాయి. చాలా ఇక చాలా అద్భుతమైన విషయం ఏమంటే, జయ జయ హే తెలంగాణ జననీ జన కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. ఈ పాట పాడేటప్పుడు ఇవాళ రాష్ట్ర గీతం గుర్తింపు పొందడం అనేది ఆనాడు వందే మాతరం రాసిన వాళ్ళని కూడా గుర్తు చేస్తుంది. కరెక్ట్. అసలు ఏ రాష్ట్రానికి ఒక ప్రత్యేక గీతం ఉందో లేదో తెలియదు, కానీ మన రాష్ట్రానికి ఒక ప్రత్యేక గీతాన్ని అందించిన అందశ్రీ అన్నకు జోహార్ జోహార్. అందశ్రీ అన్న పాట బతికినంత కాలం అన్న పాట బతుకుతుంది, సూర్యచంద్రులు ఉన్నంత వరకు అన్న కీర్తి బతుకుతుంది, అన్న ప్రేమ ఉన్నంత వరకు కవివడులు కూడా బతుకుతుంది. 100%. చాలా అద్భుతమైన విషయాలు ఇవి. ఇక గ్రామ దేవతల గురించి చెప్పే సందర్భం వచ్చినప్పుడు, కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా. అసలు మనం ఏ రూపమైనా మనం తీర్చుకున్న దాన్ని బట్టి మన మానసిక వైభవం అక్కడ కనిపిస్తుంది అంటూ ఆమె ఎల్లమ్మ కథను, అక్కడ గ్రామ దేవతల కథలను, శక్తి రూపాలను చూపించిన తీరు కూడా చాలా అద్భుతంగా ఉంటది. ఇక ముఖ్యం ఏంటంటే, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే పాటలో అనేక దైవభక్తి అనేది నమ్మకం. అంటే ఒకరు 10 మంది కోసం చేసే పూజలు కూడా అక్కడ మాయమైపోతున్నాడమ్మా అనే పాటలో చెప్తాడు. 6 అణాలు పెట్టేసి 60 కోట్లు ఇవ్వమని మొక్కుతుంటాం. కరెక్ట్. అసలు అది చెప్పే తీరులా మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, 100 కోటికు ఒక్కడే ఒక్కడు, 100 కోటికు ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడు గాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. ఈ పాటలో తను తీసుకునే సందర్భం లేదు. ఒకవైపు దొంగ వేషాలు వేస్తూ చందాల పేరు మీద, భగవంతుని పేరు మీద వాళ్ళ తీసుకునే వాళ్ళకు చురకలేసినాయి. తల్లిదండ్రులు వృద్ధులైన తర్వాత వదిలేసే కన్న బిడ్డలకు చురకలు వేసింది. నటించొద్దు అంటాడు, జీవించండి. ఈ పాటకు అన్నయ్యతో నాకు ఒక చిన్న సందర్భం. ఓ మనిషి నీ మనుగడ ఎదుగవ ఓ మనిషి, మాయమైపోతున్న నీ రూపం వెతికితే గలవో మనిషి అంటూ నేను రాసుకున్న పాట అన్న ముందల వాడినప్పుడు ఒకటే అన్నాడు, అమ్మ వా ఏం చెల్లా నువ్వు అక్క అంటాడు. చెల్లి అననే ఎన్నిసార్లు నేను అనమన్నా లేదమ్మా అక్క. వయసులో మీకన్నా పెద్ద అయినా కానీ సంబోధించడం అతనికి చాలా సంతోషం అనిపించేది. అబ్బా రూపాన్ని వెతుక్కోమంటున్నావా నువ్వు అన్నాడు. అవునన్నయ్య అన్న, ఇద్దరం కాసేపు నవ్వుకున్నాం సమాజం గురించి. అసలు విషయం ఏంటంటే, ఒక చిన్న సందర్భం, ఈ 3-4 రోజులుగా అన్నయ్య ఎప్పుడన్నా అట్లా టీవీలో ఒకటి వస్తుందంటే మన శేఖర్ సార్ గారు నేను కానీ చూస్తే వెంటనే దాన్ని ఇట్లా క్లిక్ చేయడం, పేపర్లో వస్తే క్లిక్ చేయడం, మళ్ళీ పంపించడం. ఆయన గురించి మాట్లాడుతుంటే కూడా మేము అదే చేయబోతున్నాం నిన్న. అసలు పరిశాన్
సార్ నిన్న ఫోన్ పట్టుకొని అందశ్రీ అన్న ఫోన్ కలుపుతున్నా అంటుంది. అరే అంటే మాకు మనిషి లేడు అనేది ఇప్పటికి కూడా మేము ఇంకా తట్టుకోలేకపోతున్నాం. ఆయనతో ప్రతిదీ ఆయన ఎక్కడున్నా అవునా బావ ఎక్కడ చూసినా అవునా అక్క ఎక్కడ చూసిరు మీరంటే ఇట్లా అని చెప్తే మురుస్తుంది. ఎట్లొచ్చింది ఎక్కడొచ్చింది. ఆయనకు వాట్సాప్లు ఫోన్లు ఇవి తక్కువే కానీ తన వచ్చినవి మావి ఉన్నాయి అన్నప్పుడు చూపించుకొని ముచ్చుకోబెట్టేటోళ్ళం. అయితే ఒక్కటైతే కరెక్ట్, అన్న సమాజం కోసం ఇన్నేళ్ళు చేసిండు. ఇంకొక 10 ఏళ్ళ 20 ఏళ్ళు అనేది ఆయన కనీసం ఆయన అన్న దాంట్లో సగం బతికిన తన కుటుంబాన్ని కూడా ఒక స్థాయిలో చూసేది. 20 సంవత్సరాలు అనేది ఇంకా 10 సంవత్సరాలు ఆ ఇంట్లో ఆయన హాయిగా కాపురం చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటుంది. అక్క బావ మీరు లక్ష్మీ విష్ణులాగా పార్వతీ పరమేశ్వర్ లాగా ఉంటారు, నా కుటుంబం కూడా ఇంత ప్రశాంతంగా ఉండాలి అని కోరుకునేది. భగవంతుడా అమ్మ బాసరాంబ ఎప్పుడు అన్న గొలిచిండు, నీ అందరిని నీ దగ్గరికి తీసుకున్నావు కానీ ఆయన ప్రేమను అందరికీ పంచు, ఆత్మ శాంతించాలని. ఏకే మీడియా ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చింది. అశోక్ గారు మీకు వందనాలు. చాలా ఏమో మాట్లాడాలనుకుంటున్నాను కానీ ఎక్కడెక్కడో పోతుందా. పర్వాలేదు, ఆయన గురించి ఎంత మాట్లాడినా తప్పని. కానీ నేను ఒక ప్రశ్నించాలనుకుంటున్నా. ఇప్పుడు ఆయన కొత్త ఇల్లు కట్టుకునేది మీరు చూశారు, అందులో గృహ ప్రవేశం చెయ్యకన్నా ముందు వెళ్ళిపోయాడు. అది చాలా లోటుగా ఉంది, ప్రతి వాళ్ళకు ఒక బాధ వేస్తుంది. మీ ఫీలింగ్? నాకైతే ఇంకా కుప్పగూలినట్టే ఉంది. ఆయన అక్కడ కుప్పగూలింది కానీ మా మనసు కుప్పగూలిపోయింది. మానసికంగా శారీరకంగా ఉన్నాము, మా ఆత్మలు మాత్రం కుప్పగూలిపోయింది. అన్నయ్య అసలు తెలుసా ఆ రోజు ఎంత సంతోషంగా, అక్క మీరు ఇగో ఇక్కడ శ్రీరామ్ సార్ కూర్చొని పోయిండు, ఇగో ఇక్కడ మీరు వచ్చిండ్రు, ఇక నాకు చాలు, ఇక నేను గృహప్రవేశం చేస్తా ఇక 3-4 నెలల్లో, అప్పుడు మొదటి కార్డు నీకే, 2వ కార్డు ఎవరికైనా. అసలు మాకు అది లోటే. ఆ రోజు చూడక్క నీకు పట్టు చీర పెడతా, అంత ఇష్టంగా చాలా లోటండి. మరి ఎందుకు భగవంతుడికి ఇక్కడ నేనైతే ఒకటి అనుకుంటున్నాను, ఇప్పుడు ఎవరైనా మంచి నిండుగా ఉండే పండు చెట్టుకు రాళ్ళేసి కొడితే పండ్లు రాలితే అందరు తింటారు. అన్నయ్య ఎన్ని బాధలు వచ్చుకొనైనా మంచిని సమాజానికి పంచింది. సరే ఆ చెట్టు అన్నట్లు నిలబడ్డదా అంటే పూచిన పూలల్లో మంచి పూలని దేవుడు కోరుకుంటాడట. ఇది ఎంత అద్భుతమైన అమరత్వం ఉన్న పువ్వేమో అన్నయ్య, అందుకే దేవుడు తొందరగా కోరుకున్నాడు. కానీ బాధే అండి, ఆ దేవుడి గురించి న్యాయం కాదనే చెప్పొచ్చు. సరస్వతి మాత ఇంకా చాలా ఆయనతో రాపించుకునేది ఉంది. ఎందుకంటే నేను ఈ ప్రశ్న ఎందుకు ప్రశ్నించిందంటే, ఇన్ని రోజులు కష్టపడ్డాడు, ఈ రోజు ఏదో కొత్త బంగ్లా కట్టుకొని దాంట్లోకి వెళ్ళకన్నా ముందు గృహప్రవేశం చాలా బాధాకరం. చర్చ బావకు ఆయనకు నేను ఎప్పుడు వీళ్ళ వెంట ఉండే వింటుంటా, వాళ్ళిద్దరు ఉన్నప్పుడు, బావా నువ్వన్నీ ఎక్కడ పెడతావు, నేనే పెడతా బావ పైన, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి అన్ని పెట్టి పెంట్ హౌస్ లో పెట్టుకుంటా బావా అంటే ఈయన చెప్పింది, బావా నువ్వు ఏడు పెట్టావు నాకు తెలియదు, నువ్వు ఇవన్నీ ఉండాలి, నీవు ఇక్కడ ఉండాలి, ఇక్కడ పెట్టాలి, అక్కడ పెట్టాలి అంటే అన్ని చేద్దాంలే బావ నువ్వు ఉన్నావు కదా. పాపం నీ గృహప్రవేశం అప్పుడు పూర్తి స్థాయిలో ఆయన వెంట ఉంటా అనుకున్నాను కానీ ఇట్లా రాసింది అంటే. కానీ ఆయన స్ఫూర్తి నిలబడాలి. అయితే ఈ పరంగా ఏకే మీడియా పరంగా నేను అన్ని ఛానల్స్ ప్రెస్ ద్వారా కోరుకుంటున్నానే అనుకుంటున్నాను. ఇది ఒక చాలా అంటే ఆయన దగ్గర ఉండి చూసిన విషయం. అన్నయ్య ఎవరైనా వనవాసానికి అరణ్యవాసానికి వెళ్ళినట్టు పాండవుల చరిత్ర రాముడి చరిత్ర చూస్తాం కదా, అన్నయ్య ఒక స్థితిలో విజేతగా తెలంగాణను జయ జయ హే తెలంగాణ లాగానే తెలంగాణ ఉద్యమ పాటల ద్వారా విజేతగా తెలంగాణ నిలబెట్టి తను మాత్రం కొన్ని బాధల్లో ఉండిపోయింది. ఇది అందరికీ తెలుసు ఏం జరిగింది ఎందుకు జరిగింది అని. అప్పుడు అన్నయ్య ఎప్పుడు చూడు ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలోనే తిరుగుతూ ఉంటాడు. అక్కడ చదువుకునే పిల్లలు ఎవరైనా బలకరిస్తే మంచి చెడ్డ వాళ్ళతో మాట్లాడుకుంటూ తన లోపల తనే మాట్లాడుకుంటూ ఉంటాను కూడా చెప్పుకున్నాడు. ఆయన అడవికి చెప్పుకుంది ఎన్నో ముచ్చట్లు. అయితే ప్రకృతి కవి అంటారు కదా, ప్రకృతి కవి. అయితే ఈ రోజు నేనేమనుకుంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎవ్వరు అడగకుండానే అన్నయ్యకు ఒక సగౌరవంగా ఒక స్థానాన్ని ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు. చాలా సంతోషం సార్. ఉస్మానియా యూనివర్సిటీ మన అందశ్రీ అన్న పేరుతో నిలబెడితే ఆయన ఆత్మ ఎప్పుడు అక్కడే, మనిషి బతికినప్పుడు అక్కడే విరిగిండు కాబట్టి ఆ పిల్లలందరికీ కూడా మేలు జరుగుతుంది. అన్నయ్య పేరు కూడా ఎల్లకాలం అందశ్రీ గారి విశ్వవిద్యాలయం పేరుతో ఉంటే
మంచి ఉంటదని కోరుకుంటున్నాం. చాలా సంతోషమైన విషయం చెప్పారక్క. ఇది ఎందుకంటే అవును. ఆయన జీవితాంతం అది ఆచంద్రార్థకం ఉండిపోతుంది కదా. కరెక్ట్. ఆయన చదువు యూనివర్సిటీలకు పోకున్నా యూనివర్సిటీలో ఆయన పాఠ్యాంశం ఉంది, కరెక్ట్. సినిమాలలో ఆయన పాటలు ఉన్నాయి, ఉద్యమంలో ఆయన పాటలు ఉన్నాయి, వాళ్ళ రాష్ట్రగీతమే జై జై తెలంగాణ. ఇక అంత గొప్ప మనిషికి ఉస్మానియా యూనివర్సిటీకి ఆయన పేరు పెడితే చాలా ఇక సంతోషం. పావనమైతం సాహితీ లోకమంతా అని నా ఆలోచన. మీరు కోరుతున్నారు, నేను మీ కోరుకుంటాను. కోరిక నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరూ కూడా కోరుకుంటారని, ఇది మన ముఖ్యమంత్రి గారికి చేరుకుంటారని నేను అనుకుంటాను. తప్పకుండా చేరుకుంటారక్క. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చింది మళ్ళీ 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 మీకు కూడా రుణపడి ఉంటే శరణాగతి శరణాగతి శరణాగతి. అన్నయ్య ప్రతిదీ 3 సార్లు అంటుంది. ఆయనకు ఆవేశం వచ్చిన, సంతోషం వచ్చిన అవును, చాలా చాలా నిస్పష్టంగా వ్యక్తపరిచే వ్యక్తి. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ. Wow.